ఒక డాక్టర్ గారికి ఒక అమ్మాయి ఒక ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి పరిచయం చేసుకుందంట. ఈ డాక్టర్ గారు కూడా ఆ అమ్మాయి అందంగా ఉండి ఆ అమ్మాయి మాట తీరు అన్నీ నచ్చి ఆ అమ్మాయితోటి మెల్లగా పరిచయం పెంచుకునేసరికి నేను ఈ బిజినెస్ చేస్తాను ఆ బిజినెస్ చేస్తానని చెప్పేసరికి ఈయన కూడా ఆ బిజినెస్లో పెట్టుబడి పెట్టమని అడగగానే కొంత కొంత డబ్బుని ఇస్తూ ఉండేవాడంట. తర్వాత నేను క్రిప్టోలో పెడతాను, నాకు ఇంత డబ్బు వచ్చింది అంత డబ్బు వచ్చిందని ఆ అమ్మాయి ఏవో ఫేక్ మెసేజ్లు అవి పెట్టేసరికి ఈ డాక్టర్ గారు నమ్మేసి 14 కోట్ల రూపాయలని ఆ అమ్మాయికి ఇచ్చాడంట. ఎంత అమాయకంగా ఉన్నారో చూడండి. ఒక డాక్టర్ చదివిన ఆయన కూడా అమ్మాయి మాటలు నమ్మేసి కొంచెం కొంచెంగా అమ్మాయికి 14 కోట్లు ఇచ్చారు. మొత్తం అమ్మాయి అడ్రస్ లేకుండా అయిపోయింది. ఇలా ఫేస్బుక్లో వాటిలో పరిచయాలు పెంచుకుని ఎవరెవరు ఫోటోలో పెట్టి మెసేజ్లు పెట్టి ఈ రకంగా మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఆడవాళ్ళు ఫోటో కనబడగానే చొల్లు కార్చిని చొంగ కార్చి కక్కుర్తి పడిపోయి వాళ్ళ మాటలు కనుక నమ్మారనుకో ఇలాంటి మోసాలే జరుగుతాయి. ఒక డాక్టర్ అయ్యుండి 14 కోట్ల రూపాయలనంటే ఎన్ని రోజులు కష్టపడితే ఆ డబ్బు వస్తుంది చెప్పండి. దాని మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రాముల్లోనూ ఎవరన్నా అమ్మాయిలు ఫోటోలు పెట్టి నైస్గా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి. మీ దగ్గర ఉన్న డబ్బును గుంజేసి అడ్రస్ లేకుండా అయిపోతారు. తర్వాత మీరు నెత్తి నోరు కొట్టుకున్న ప్రయోజనం ఉండదు. మగవాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి.